హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్కి రిలేటెడ్ మనలో చాలా మందికి తెలియని ఒక 2-3 విషయాల గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డ్ అనేది కామన్ అయిపోయింది. ఒక క్రెడిట్ కార్డు కాదు, చాలా మంది దగ్గర ఒక 2-3 క్రెడిట్ కార్డులు, ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని బ్యాంక్స్ సంబంధించిన క్రెడిట్ కార్డులు కూడా ఉంటున్నాయి. అయితే క్రెడిట్ కార్డు తోటి మనం ఏం చేయొచ్చు మీరు అందరికీ తెలిసిందే. మనం ఏమైనా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఆఫ్లైన్లో షాపింగ్ చేసుకోవాలన్నా, షాపింగ్ చేసిన తర్వాత ఆ డబ్బులను మనం అప్పుడు కాకుండా ఒక నెల రోజులకో లేకపోతే ఒక 45 రోజులకు పే చేస్తూ ఉంటాం, లేదా వాటిని ఈఎంఐల రూపంలో కన్వర్ట్ చేసుకొని కూడా మనం వాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ తోటి మనం డబ్బులను బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుందామంటే మాత్రం మనకు కన్వెన్స్ ఫీ అని చెప్పేసి వీళ్ళు అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. దీన్ని యూస్ చేసినట్టయితే మీకు ఈ కన్వెన్స్ ఫీ అనేది చాలా మటుకు తగ్గిపోద్ది, లేదా మొత్తానికే పడదు. సో దానికోసం మీరు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి housing.com యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత పే అండ్ క్రెడిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి ఎడ్యుకేషన్ ఫీ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిలోకి వెళ్ళినట్టయితే మనకు 50% క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తానట్టు. మన కన్వెన్స్ ఫీ ఏదైతే ఉంటుందో దానిలో 50% బ్యాక్ వచ్చేస్తుంది. దాని కారణంగా మనకి తగ్గిపోద్ది. నెక్స్ట్ స్టెప్లో మనం అక్కడ అమౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టెప్లో మనము మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తూ ఇక్కడ నేను చెప్పి ఈ కోడ్ని ఎంటర్ చేయాలి. CCTV22 అని చెప్పేసి ఉంటుంది. ఈ కోడ్ని మీరు ఎంటర్ చేస్తేనే నేను ఇంతకుముందు చెప్పిన 50% క్యాష్ బ్యాక్ ఉంది చూసారా కన్వెన్స్ ఫీలోది. సో అది మనకు రిటర్న్. సో ఇలా మనం ఫస్ట్ టైం క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులను బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ కన్వెన్స్ ఫీలో 50% అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంలో బ్యాక్ వచ్చేస్తుంది. అదే కాకుండా మనకు స్క్రాచ్ కార్డ్ రివార్డ్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్క్రాచ్ కార్డ్ గీస్తే మనకు రివార్డ్స్ వస్తుంటుంది సరే, దాన్ని కూడా మనం పొందొచ్చు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మాస్టర్ కార్డ్, వీసా, అమెక్స్ కార్డ్స్ ఉంటాయి సరే, వీటిని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ 50% క్యాష్ బ్యాక్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో ఇలా మన కన్వెన్స్ ఫీ ఎంత ఉంటుంది అంటే 1.6% ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు CCTV22 అనే ఈ కోడ్ని యూజ్ చేసినట్టయితే మనం కన్వెన్స్ ఫీ అనేది 0.8% పడుద్ది. అంటే సగం క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక 50% ఉంటుంది చూసారా, అంటే 0.8%. అది ఎక్కడ ఉంటుంది అంటే మనకు హౌసింగ్ వ్యాలెట్లో ఉంటుంది. నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అప్పుడు యూటిలైజ్ అవుద్ది ఇది. అయితే రూపే కార్డులను మాత్రం యూజ్ చేయకండి. ఇక్కడ మనకు కన్వెన్స్ ఫీ అనేది 4% ఉండడంతో పాటు మనకు ఈ క్యాష్ బ్యాక్ అనేది రాదు. నెక్స్ట్ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎక్కడైనా క్రెడిట్ కార్డ్ తోటి డబ్బులు పే చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే ఈ POS మిషన్లు ఉంటాయి చూసారా, సో దాన్ని యూజ్ చేసినట్టయితే షాప్ వాళ్ళు ఏం చెప్తారంటే 2% ఎక్స్ట్రా అవుద్ది అని చెప్పేసి మన దగ్గర నుంచి డబ్బులు ఛార్జ్ చేస్తూ ఉంటారు చూసారా. సో అలా అయితే మీరు ఎప్పుడు ఇవ్వకండి. RBI వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటి అంటే POS మిషన్ల మీద అప్పుడే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ మర్చెంట్ మాత్రమే బేర్ చేయాలి, కస్టమర్ మీద వేయడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే ఒక రూల్ ఉంది. కాబట్టి సో ఈ POS మిషన్లో మనం క్రెడిట్ కార్డు యూజ్ చేసి డబ్బులు పే చేసేటప్పుడు అది మన బాధ్యత కాదు, వాళ్ళదే. కాబట్టి ఆ డబ్బులను అయితే పే చేయకండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే, నేను చాలా మందికి క్రెడిట్ కార్డు యూజ్ చేసి డబ్బులను బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో అలా ట్రాన్స్ఫర్ చేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే, కొన్ని బ్యాంకులకు సంబంధించిన సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, దానిలో పెట్టేస్తే 1 మంత్ వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో అందులో మీరు ఎంత డబ్బులు ఉంచుతారనేది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీలో ఎవరైనా క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకు ఎంతో కొంత డబ్బులు అయితే సేవ్ అవుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.